హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ రివ్యూ రైడ్. సో యాక్చువల్గా అయితే ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న మ్యాటర్ కొంచెం జనరల్ మ్యాటర్ మనం ఫ్లోర్లో మాట్లాడుతున్నాం. ప్రజెంట్ యూట్యూబ్లో రచ్చ రచ్చ నడుస్తున్న ఇష్యూ, ట్రెండింగ్ ఇష్యూ, ఎక్కడ చూసినా వాళ్ళ ఇష్యూయే, ఏది ఓపెన్ చేసినా వాళ్ళ ఇష్యూ నడుస్తుంది. సో వాళ్ళు ఎవరో మీకు అర్థమైంటుంది ఆల్రెడీ. టాప్ యూట్యూబర్స్ ఇద్దరు కూడా ట్రావెలర్సే. ఒకరు నాన్ వేసిన, ఒకరు బైఎస్ అని యాదవ్. సో అసలు ఏమైంది, వాట్ ఈజ్ ఇష్యూ అన్నది కొంచెం దాని గురించి తెలుసుకొని, సో మనం కూడా ఒక కో యూట్యూబర్గా దాని గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా. నా ఒపీనియన్ కూడా చెప్దాం అనుకుంటున్నా. సో ఎందుకు ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఎంత రచ్చ నడుస్తుంది, ఎంత గొడవ ఎందుకు నడుస్తుంది, వీళ్ళిద్దరి మధ్య ఎక్కడ చెడింది, ఎవరిది తప్పు. సో నేనైతే ఇప్పటివరకు అయితే ఎవరి సైడ్ కూడా స్టాండ్ తీసుకోదలుచుకోలే, ఎందుకంటే ఇద్దరు సైడ్ తప్పులు ఉన్నాయి. ఆ తప్పులు ఏంటి కూడా డిస్కస్ చేద్దాం. రీసెంట్గా నాన్ వేషన్ అయితే ఒక రీల్ పెట్టిండు, ఏమని సన్నీ యాదవ్ సంథింగ్ ఏదో ఒక వీడియోలో, నేను బైక్ మీదనే ఇప్పుడే బైక్ మీద మేము అమెరికా చేరుకున్నాం, అమెరికా వచ్చేసినామని. సో ఆ రీల్ ఆ వీడియో ఎప్పుడో చేసిన చాలా రోజులు అయింది సన్నీ యాదవ్. ఆ వీడియోని పాయింట్అవుట్ చేసి మన నాన్ వేషన్ ఏం చేసినంటే, నువ్వు ఎలా వెళ్ళావు బైక్ మీద అమెరికాకు, అంటే యూఎస్కి ఎలా వెళ్ళావు, బైక్ మాత్రం షిప్లో పంపించి నువ్వు మాత్రం ఫ్లైట్లో వెళ్ళినావు, కానీ ప్రజల్ని మాత్రం మోసం చేస్తున్నావు. ఇట్లా నువ్వు బైక్ మీద వెళ్ళినా అని చెప్పి నీ ఫాలోవర్స్ని పెంచుకుంటున్నావు, నీ ఫాలోవర్స్ని మోసం చేస్తున్నావు అనేది అతని పాయింట్. సో ఇప్పుడు ఏమంటారు, మన సొసైటీ ఎలా ఉందంటే, నువ్వు చిన్నప్పటి నుంచి కానీ నువ్వు పెరిగి పెద్ద అయ్యేప్పటి నుంచి కానీ చనిపోయే వరకు నువ్వు ఎంత మంచి చేసినా అది కనబడదు. ఈ ప్రాసెస్లో ఏదో ఒక చిన్న తప్పు చేసినా అదొక్కటే నీకు పాయింట్ అవుట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనకు ఏం చేస్తే, ఎగ్జాంపుల్గా ఒక చిన్న వైట్ పేపర్ అనుకోండి, వైట్ పేపర్ పట్టుకొని నిలబడితే మాకు స్కూల్లో చూపిస్తుండే సార్ వాళ్ళు, ఆ పేపర్ మీద చిన్న డాట్ పెట్టిస్తుండే మాకు సార్, చిన్న ఒక పెన్తో డాట్ పెట్టిస్తుండే. సో మాకు చూపిస్తుండే, ఇక్కడ మీకు ఏం కనబడినా మాకు ఇలా అడుగుతుంది, మాకు చూపించి. అప్పుడు మేమేం చేస్తుంటే, సార్ అక్కడ మధ్యలో డాట్ ఉంది సార్, మాకు డాట్ కనబడుతుంది, అక్కడ చిన్న ఎవరో పెన్తో రాశారు, డాట్ పెట్టారు అంటారు. సో దాని అర్థం ఏంటంటే, నీకు అంత పెద్ద తెల్ల పేపర్ కనబడట్లేదు, బట్ నీకు అక్కడ కనిపిస్తున్న డాట్ ఉందా చిన్నది, అది మాత్రం నీ దృష్టి మొత్తం దాని మీదే ఉంది. సో ఇక్కడ కూడా సన్నీ యాదవ్ ఇన్ని ఇయర్స్ నుంచి ఎఫర్ట్స్, మనం ఫేక్ ఏం కాదు, మీకు అతని ఛానల్లో వెళ్ళి చూసుకుంటే మీకు అతను పెట్టిన ఎఫర్ట్స్ కనబడతాయి, అతని వీడియోస్ కనబడతాయి. అమెజాన్ ఫారెస్ట్ అడవుల్లో, తర్వాత బ్రెజిల్, ఆస్ట్రేలియాలోని ఆ డేంజరస్ రోడ్లలో, ఆ తర్వాత ఇసుక రోడ్లలో బైక్స్ నడపలేక పడిపోయి, ఒక వీడియోలో అయితే లాస్ట్కు వాళ్ళ వల్ల కాలేకపోతే బైక్స్ని ఏం చేశారంటే, హెలికాప్టర్కి బైక్ కట్టుకొని వేరే ప్లేస్కి షిఫ్ట్ చేస్తారు. ఎందుకంటే మా వల్ల చేత కావట్లేదు, ఈ ఎండకు తట్టుకోవడానికి మా వల్ల కావట్లేదు. సో ఇక్కడ నాన్ వేషన్ కూడా అబ్జర్వ్ చేస్తుందంటే, ఎన్ని ఎఫెక్ట్స్ అతను కనబడలే, బట్ ఒక చిన్న ఏంది, నువ్వు బైక్ షిఫ్టింగ్ మొత్తం పడవలో తీసుకెళ్ళి నువ్వేమో ఫ్లైట్లో వెళ్ళి అమెరికా వెళ్తావు, కానీ మీకు చెప్పే ఫాలోవర్స్ మీద నువ్వేం చెప్తున్నా, బైక్ మీద వెళ్తున్నాను చెప్తున్నావు. సో ఈ పాయింట్అవుట్ చేసి అతను ట్రోల్ చేయడం జరిగింది. ట్రోల్ అంటే రోజ్ చేయడం జరిగింది కొంచెం. ఆ రోజు గురించి కూడా చెప్తా, ఎట్లా రోజు చేసిండ. సో ఈ బట్టనా కొడుకు అన్వేషణ ఎందుకంటున్నాంటే, నేను కూడా పాయింట్, నేను కూడా ఎందుకు ఇట్లా మాట్లాడిస్తాను అంటే, నేను ఎప్పటి నుంచే ఫాలో అవుతున్నాను అన్వేషణ. ఈ అన్వేషణ అనగాడు ఎలా వచ్చిండు వెలుగులో అక్కడ కూడా చెప్తున్నాను. దీనికన్నా తోపు ట్రావెలర్స్ ఉన్నారు ఇంకా నా దృష్టిలో. ఉమా తెలుగు ట్రావెలర్ అని అంటాడు, సౌత్ ఆఫ్రికా, అక్కడ సెటిల్ అయ్యిండు, మన ఇండియనే. ఈ బట్టన అన్వేషణ లేనప్పుడు వాడు ఇంకా నా అన్వేషణ లేనప్పుడు ఉమా తెలుగు ట్రావెలర్ ఇంకా తోపు ట్రావెలర్, భయంకరమైన ప్రదేశాలు చూపించండు, చాలా చాలా పెద్ద పెద్ద ఏరియాస్ సౌత్ ఆఫ్రికాలో ఉన్న డేంజరస్ ప్లేస్ చూపించండు. తర్వాత రవి తెలుగు ట్రావెలర్. సో వీళ్ళిద్దరు మంచి ఫామ్లో ఉన్న టైంలో ఈ బట్ట అన్వేషణ కాదు ఏం చేసిన తెలుసా, సేమ్ ఇప్పుడు ఎలాగైతే నాన్ వేషన్ టార్గెట్ చేసి గొడవలు పెట్టిండో, ఇప్పుడు కాల్స్ వెళ్ళి చూసుకునే వీడియోస్ ఉంటాయి. ఈ ఉమా తెలుగు ట్రావెలర్ మరి రవి తెలుగు ట్రావెలర్ ఇద్దరిని కూడా పాయింట్అవుట్ చేసి ఫుల్, అంటే నువ్వు రవి తెలుగు నువ్వు తిరగలేవు, 192 కంట్రీలు తిరగలేదు, నువ్వు పాస్పోర్ట్లు చూపి అవి చూపిన లేదా నీ వీడియోస్ చూపి అని వాళ్ళని అంటే ట్రోల్ చేసి చూపించిండు, ఇవన్నీ ఫేక్, నువ్వు తిరగలేని వాళ్ళతో గొడవ పడుతున్నాడు. ఆ టైంలో ఇచ్చిండు, వాళ్ళిద్దరిని డౌన్ చేసి ఫైనల్ వీళ్ళని టార్గెట్ ఏంటంటే నాన్ మిషన్ అది, నేను యూట్యూబ్ కమ్యూనిటీలో ట్రావెలర్లో నేనే ఉండాలి, ఎవరు ఉండకూడదు. అలాంటప్పుడు ఏం చేయాలి, అదే కమ్యూనిటీలో ఉన్నవాళ్ళను, అదే ట్రావెలింగ్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళను వాళ్ళ దాంట్లో ఏదో ఒక లూప్ హోల్ వెతకాలి, వాళ్ళని తొక్కాలి. ఇదే పని వానికి. మీరేమంటారు, సొంతంగా కంటెంట్ చేస్తుంటారు పర్లేదు, వాడు కూడా చేసేది అదే, ఫ్లైట్లు ఎక్కాలి, ఒక కంట్రీకి పోవాలి, అక్కడ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయాలి. వాన్ సపరేటు
ఇక్కడ బయాస్ అనే విషయంలో ఎందుకు ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ అడుగుతున్నా, ఆయన ఎఫర్ట్స్ కనబడలే, అన్ని ఎన్ని ఇయర్స్ అంతా కష్టపడుతున్నాడు, అవన్నీ కనబడలే, కానీ చిన్నది ఇది ఒక పాయింట్ పట్టుకొని నువ్వు వెళ్ళలేదు బైక్ మీద అంటే అఫ్కోర్స్ బై రోడ్ లేని ప్లేస్లో ఎలా వెళ్తారు, నువ్వు కాదు కదా ఎవడు వెళ్ళాడు అన్న. ఇంకొక పాయింట్, బయాస్ అనే బెట్టింగ్ యాప్స్ కానీ తర్వాత ఇలాగే బెట్టింగ్ యాప్స్ కానీ తర్వాత ప్రమోషన్స్ కొరకు ఏవి పడితే యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు అంటున్నారు. సో ఓకే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయదని, ఏ యూట్యూబర్ కూడా ప్రమోట్ చేయదని, సో ఆర్డర్స్ ఇష్యూ వచ్చినా కరెక్ట్, బాగుంది. సరే, ఈ విషయంలో బయాస్ అనేది తప్పదు అనుకుందాం, సో ఒప్పుకుంటాం తప్పుందని. సో యూట్యూబర్ కాబట్టి బయాస్ అనేది కాబట్టి ఏమైనా మాట్లాడొచ్చులే, మనం ఏం చెప్తే నడుస్తుందిలే అని మాట్లాడినాం, సరే కదా. ఇప్పుడు టీవీ ఓపెన్ చేద్దాం, ఏ టీవీ ఛానల్ ఓపెన్ చేసినా, ఏ తెలుగు టీవీ ఛానల్ ఓపెన్ చేసినా పైన సినిమా వస్తుంటుంది, కింద 1x బెట్టింగ్ యాప్, 365 లోటస్ 365 యాప్స్. నువ్వు యూట్యూబ్ ఓపెన్ చేస్తుంది యాప్లు, ఏ పెద్ద పెద్ద సెలబ్రిటీలు కానీ మన తెలుగు టీవీ యాంకర్స్ కానీ ప్రతి ఒక్క లోటస్ 365 బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ చాలా ప్రమోట్ చేస్తుంది. నీకు దమ్ముంటే వాళ్ళ మీద మాట్లాడరు, చూద్దాం. ఎందుకు మాట్లాడలేవు, ఎందుకంటే నేను నీ ఛానలే నేను లేపు దిగుతారు. వీడేమైందంటే నా ఫీల్డ్లోనే బయాస్ అని వీని గెలికినామనుకో వీని వ్యూవర్షిప్ డౌన్ అవుతుంది, అప్పుడు మళ్ళీ మన టాప్లోకి వెళ్ళిపోవచ్చు అనేది నీ బుద్ధి, కుళ్ళు బుద్ధి. సరే, నువ్వు ఒప్పుకుంటున్నా బెట్టింగ్స్ ప్రమోట్ చేసి డబ్బులు అనుకుంటున్నాడు అంటున్నాడు. ఇంకొకటి గివ్ అవే ఇస్తున్నాడు అంటాడు, ఐఫోన్స్ గివ్ అవే ఇస్తున్నాడు, 500 గివ్ అవే ఇస్తున్నాడు. అరే మన ఇష్టం రా భయ్, గివ్ అవే నీకేమది, నువ్వేమంటున్నావు అంటే నువ్వు చెప్పడం వల్ల నీ ఫాలోవర్స్ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు రా భయ్, వాళ్ళందరూ నిన్ను చూసి చెడిపోతున్నారు, చనిపోతున్నారు, దేశంలో నీ వాళ్ళు ఎంతమంది చనిపోయారు అనుకుంటున్నావు. ఇప్పుడు నువ్వు ఉన్నావు రా భయ్, నీ దృష్టిలో నీవే తోపు ట్రావెలర్ అని నువ్వు అనుకుంటావు. ఇప్పుడు నువ్వు నాకు చెప్పు, అరే భయ్ శ్రీకాంత్ నువ్వు ఒక బెట్టింగ్ యాప్ చెప్తున్నా బాగుంటుంది, నువ్వు ట్రై చేయని చెప్పు. నీవు కింద మీకు రాసుకొని నేను ట్రై చేయను, ఎందుకంటే ఆ మెచ్యూరిటీ నాకు ఉందిరా భయ్. ఎవడో చెప్తే మేము చేసే స్టేజ్లో లేము. అలాగే బయాస్ అని ప్రమోట్ చేసినంత మాత్రం ఎవడు కూడా మనకు ఓన్ మెచ్యూరిటీ మనకు ఉండాలి, మన ఓన్ థాట్, మన ఓన్ డిసిషన్స్ మనకు ఉండాలి. ఎవడో చెప్పిన సెలబ్రిటీ, ఎవడో యూట్యూబర్ చెప్పినని వేసే స్టేజ్లో ఎవ్వరు లేడు. సరే, నీవు అంటున్నావు బయాస్ అనే వల్ల ఆయన ప్రమోట్ చేయడం వల్ల ఎంతోమంది చనిపోయారు నీవు అనుకుంటున్నావు కదా. సరే, రేపటి నుండి అతను ప్రమోట్ చేయడం ఆపేస్తాడు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఆపేసాడు అనుకుందాం. ప్రమోట్ చేసిన రేపటి నుండి నెక్స్ట్ డే నుంచి ఎవరైతే చనిపోతారో బెట్టింగ్ యాప్స్ వల్ల నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటావా? ఇప్పుడు అతను ఆపేసిండు, మళ్ళీ ఎవరి వల్ల బెట్టింగ్స్ ప్రమోట్ అవుతుంది అనుకుంటున్నావు, వాళ్ళ గురించి మాట్లాడగలుగుతావా? పాన్ పరాకులు, జర్దాలు, తర్వాత ఆల్కహాల్కి పెద్ద పెద్ద బాలీవుడ్ హీరోలు, స్టార్ హీరోలు ప్రమోట్ చేస్తారు. థియేటర్ సినిమా కొత్త వాళ్ళ యాడ్స్ పడతాయి. అంటే ఆల్కహాల్ మీద తాగుతున్న పైన ఉంటుంది, ఆల్కహాల్ తెచ్చుకుని తాగుతారు. నీకు దమ్ముందా? గవర్నమెంట్ మీద మాట్లాడే దమ్ముందా నీకు? గొర్రెనా బిడ్డవి నువ్వు? నేను ఇంకొక వీడియోలో చూసిన, ఆ వీడియో కూడా మీకు సైడ్ ప్లే చేస్తా. భారతదేశం అనే పక్కన ఒక ఎవరు అంటుంటే భారతదేశం బొంగా బొసనం అని మన ఇండియాని ఇన్సల్ట్ చేస్తాడు. నీకు గుద్దలు దమ్ముంటే ఇండియాకి వచ్చి మాట్లాడరాదు, వేరే కంట్రీలోనే మాట్లాడుతున్నావు ఒక రూమ్లో ఉండి. తర్వాత ఇంకోటి అన్నావు, చైనా ట్రావెల్ చేసేటప్పుడు, చైనా బ్లాగ్స్ చేసేటప్పుడు చైనా వాళ్ళ ముడ్డీలో చక్కర వేసుకున్నాక మన ఇండియన్ సిగ్గు రాదని అన్నావు. అరే ముండా కొడక, నువ్వు కూడా ఇండియా రాయరా? నువ్వు ఇండియాలో పుట్టి ఇండియా తిండి ఇండియాలో పెరిగి ఇంత ఎద్దులాకయ్యి వేరే కంట్రీ పోయి వాళ్ళ కంట్రీలో మన కంట్రీ ఇన్సల్ట్ చేస్తారు. ఇలా పుట్టినా కొడక చాలా కంట్రోల్ చేసుకుంటున్నాను, ఎందుకంటే నువ్వు నాకు తెలుసు, నువ్వు గొర్రెబిడ్డవని, నీ థాట్స్ ఏందో నువ్వనే నాకు తెలుసు. నీకు గుద్దలు నమ్మంటే నేను క్రిస్టియన్ అని బయటకు బ్లాగ్ చేయరా? చూద్దాం, నేను ఓపెన్గా నేను హిందువుని కాదు క్రిస్టియన్ అని చెప్పి నువ్వు బ్లాగ్ చేయరా? చేయలేవు, ఎందుకంటే మా వ్యూస్ కావాలా. కానీ మళ్ళీ మా దేవాలయాలను ఇన్సల్ట్ చేస్తావు, ప్రతి దగ్గరకు పోయి యేసు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తావు, మళ్ళీ పోయి పాటలు పాడతావు, మళ్ళీ మా కంట్రీ గురించి ఇన్సల్ట్ చేస్తావు. సో టాపిక్ డైవర్ట్ కాకూడదు, మళ్ళీ మ్యాటర్లోకి వద్దాం. ఇప్పుడు ఇక్కడ బయాస్ అని ప్రమోట్ చేయడం తప్పంటున్నావు. నేను ఏమంటున్నా, అతను ప్రమోట్ చేయడం వల్లనే వీళ్ళందరూ చనిపోతున్నారని మనం అనుకోవడం మన తెర్రిపప్పలు ఎవరు లేడు. అంటే ఏ టీవీ ఓపెన్ చేసినా బయట ఏ రోడ్ మీదకి హోర్డింగ్స్ వేసినా, హైదరాబాద్ ఎన్ని హోర్డింగ్స్ ఉన్నాయి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం, ఇట్లా పట్టుకుని నిలబడతాడు దర్జాపాన్ పెద్ద స్టార్ హీరో, ఈయన అవలాంటి రబయ్ అని. దాని గురించి ఏం మాట్లాడతారు? దాని గురించి అరే మీకు అందరికి ఒకటి అర్థమవుతుందా? ఉమా తెలుగు ట్రావెలర్, రవి తెలుగు ట్రావెలర్తో గొడవ పడ్డాడు, వాళ్ళని డౌన్ చేసింది. ఇప్పుడున్న ప్రజెంట్ తెలుగు ట్రావెలర్లో బయాస్ అని ఉన్నాడు. ఈయన ప్రపంచ యాత్రికుడు, ఈయన పేరు పెట్టుకోడు సొంతంగా.
సో వీళ్ళిద్దరి మధ్యలో నడుస్తుంది. సో వీడిని డౌన్ చేద్దాం అన్నప్పుడు ఏం చేయాలంటే ఒకటి తీయాలి, బెట్టింగ్ యాప్స్ సపోర్ట్ చేస్తున్నాడు. సో అదే ఫీల్డ్లో అదే ట్రావెల్ ఫీల్డ్లో బయాస్ అనేది ఉన్నాడు కాబట్టి వీళ్ళు ఒక్కని డౌన్ చేసి అనుకో ఇంకా మనం టాప్లో ఉండొచ్చు. చాలా మంది నా అన్వేషణ ఫాలోవర్స్ కొంచెం ఎర్రి పప్పులు ఉంటారు, కొంచెం గుర్రనా కొడుకుంటారు. అరే భయ్ మా నా అన్వేషణ నాకు పైసలు అంటే పిచ్చి కదా భయ్, ఓన్లీ కంటెంట్ గురించి చేస్తాడంటే చేస్తాడు, అసలు పైసలు అంటే పిచ్చి లేదు, బయాస్ అనేది ప్రమోటింగ్ చేసి పైసలు సంపాదించుకునే ఆలోచన లేదు, ఎన్నో కోట్లు ప్రమోషన్స్ కోసం కూడా నేను పట్టించుకోలేదు అని కొన్ని వీడియోస్లో చెప్పిండు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, నువ్వు గుద్దలు దమ్ముంటే ఇప్పటి నుంచి పెట్టే వీడియో ప్రతి వీడియోకు మానిటైజేషన్ సాబ్జెక్ట్ వీడియో అప్లోడ్ చేస్తారు చూద్దాం. నువ్వు గుద్దలు దమ్ముంటే చేరా, ఇంకా నీకు పైసలు అవసరం లేదు కదా భయ్, నీకు ఓన్లీ ప్యూర్ కంటెంట్ ప్యూర్ జెన్యున్ యూట్యూబర్ అంటున్నావు కదా, నీకు పైసలు అవసరం లేనప్పుడు మానిటైజేషన్ ఆఫ్ చేయి, యాడ్స్ రాకుండా వీడియోస్ అప్లోడ్ చేయండి, నీకు పైసలు అవసరం లేదు కదా. ఇచ్చనా కొరకు అందరూ చేసేదే పైసల కొరకు కదా, నీవేదో పద్ధతిలాగా అందరికి నీతులు చెప్తావేంద్రా. సో మనం చేసేటివి కూడా ఉంటాయి, మాట్లాడాలనుకుంటే నీ దగ్గర చాలా లూప్ హోల్స్ ఉంటాయి. నువ్వు చేసిన ప్రతి వీడియోలో నీ లూప్ హోల్స్ వెతికి నిన్ను ట్రోల్ చేయడం, నిన్ను డౌన్ చేయడం చిన్న మ్యాటర్, కానీ అవసరం లేదురా భయ్. ఎందుకంటే నీ గురించి నీ వీడియోస్ గురించి ఇక్కడ కూడా వెయిట్ చేయట్లే. ఎవరి కంటెంట్ నచ్చితే వాళ్ళు గ్రో అవుతూ ఉంటారు, కానీ ఒకరిని డౌన్ చేద్దామని పర్టికులర్గా వాడిని ఇంటెన్షనల్గా డౌన్ చేసి వాళ్ళలో వీడియోలో లూప్ హోల్స్ వెతికి చేయాలంటాం గలీజ్ అంటే గలీజ్ క్యారెక్టర్ అది. అని నీకు బయస్ అనేది పెట్టిన ఎఫెక్ట్స్కి ఏ రోజున అప్రిసియేషన్ చేసినావా? ఒక్కసారి కూడా అప్రిషియేట్ చేయలేదు. కానీ దాని నుంచి పైనుంచి మళ్ళీ ఒక చిన్న తప్పును పట్టుకొని ట్రోలింగ్, మళ్ళీ దాని నుంచి దీనికి గుర్రనా కొడుకు మళ్ళీ ఒక గుర్ర బ్యాచ్, పేటిఎం బ్యాచ్, అలా నేను పేమెంట్లు వేస్తాను మీరు వాడిని ట్రోల్ చేయండి, వీడియోలు చేయాలని మీరు మళ్ళా ఇవన్నీ చూసినారు, ఇవన్నీ చాలా చూసినాను. సరే నీ టైం నడుస్తున్నాయి, ఇప్పుడు నీకు వ్యూవర్షిప్ బాగుంది మీ టైం, కానీ ప్రతి రోజుకు ప్రతి కుక్కకు ఒక టైం వస్తుంది. నీ టైం వచ్చినప్పుడు నువ్వు డౌన్ అవుతావు, ఎందుకంటే నిన్ను తన్నట్టు కూడా వస్తుంది కదా, అప్పుడు తెలుస్తుంది కథ. పర్సనల్గా పోయి బయస్ అనేది ఫ్యామిలీకి పోయి వాళ్ళమ్మ క్యాన్సర్ ఉంది, నీకెందుకురా, వాళ్ళమ్మ క్యాన్సర్ ఉంటే ఎందుకు, నీకెందుకురా, 1 to 1. ఇప్పుడు నీకు నాకు ప్రాబ్లం అప్పుడు నువ్వు నా గురించి మాట్లాడు, నేను నీ గురించి మాట్లాడతాను, అంతేగాని నీ పిల్లల గురించి నా అక్క గురించి మాట్లాడలే కదా. నువ్వు మా అమ్మ గురించి ఎందుకు మాట్లాడు, క్యాన్సర్ అని ఉన్నాను ఏమన్నా భయ, అది నా పర్సనల్, నా ఫ్యామిలీ ఇష్యూ. ఎలా మాట్లాడతావు వాళ్ళ గురించి, ఫ్యామిలీ గురించి, నీకేం రైట్స్ ఉన్నాయి? ఏమంటే వీడు లేవు, వీడు ఉంటే 2 డెంగులు తింటే సెట్ అవుతుంటుంది. సో ఎవరు మాట్లాడినా కూడా కొంచెం లిమిట్ అంటే లిమిట్ క్రాస్ కాకుండా అన్ని తీసుకున్న పాయింట్లు ఉన్నాయి. సో ఆ పాయింట్స్ స్టాండ్గా ఒకటి బోర్డులో షిఫ్ట్ చేసిండు, ఫ్లైట్లో వెళ్ళిపోయినా అదొక పాయింట్, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్, ఈ 2 పాయింట్స్ స్టాండ్ అయ్యిందో డిబేట్ చేద్దాం దాని గురించి కూడా. ఎవరి తప్పు, ఎంత తప్పు, వీడు ఒక్కటి చేసినా తప్పు వచ్చిందా, బయస్ అనేది చేసినా తప్పు వచ్చిందా, మిగతా వాళ్ళ గురించి పట్టించుకోవు, ఎందుకంటే మిగతా వాళ్ళు నీ ఫీల్డ్లో లేరు కదా, యూట్యూబ్ ఫీల్డ్లో లేరు కదా, నీకు వాళ్ళతో ఫరక్ పడదు. ఇప్పుడు వీడు యూట్యూబ్ ఫీల్డ్ ఉన్నాడు కదా, దీని గురించి ఇట్లా ప్రమోషన్ చేస్తున్నాం మాట్లాడినాం అనుకో, దీని వ్యూవర్షిప్ డౌన్ అవుతుంది. సో మనం ముందుకు వెళ్ళిపోవచ్చు, రేజ్లా మనం టాప్లో ఉండొచ్చు. అలాగే ఒకరిని తొక్కి వెళ్ళడం కాదు జెన్యున్ గా. ఇప్పుడు ఇలా వచ్చి ఇప్పుడు జెన్యున్ వచ్చినప్పుడు నేను కూడా నీ గురించి తక్కువ అనట్లేదు, నువ్వు వేసిన కంటెంట్ జెన్యున్ గా చేసావు అనుకుంటున్నావు కాబట్టి నువ్వు ఇంత ఫేమ్ అయినా, ఇంత ఫాలోవర్స్ ఉన్నారు నీకు కూడా. అదే కంటిన్యూ చేయగానే ఏం పోయారో కదా, ఒకటి ఎదుగుతుంటే వాడిని డౌన్ చేసి నేను ముందుకు వెళ్ళాలనుకోవడం. సో ఇది ఇదైతే నా ఒపీనియన్. సో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నా. నా ఒపీనియన్ అయితే ఇది. మీకేమనిపిస్తుందో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. నేను ఎవరి సైడ్ స్టాండ్ తీసుకోలేదు, నాకు నచ్చిన అంటే నాకు అనిపించిన ఒపీనియన్ ఇది. బయస్ యాదవ్ నాకు చుట్టం కాదు, నా అన్వేషణ నాకు చుట్టం కాదు. సో నాకు అనిపించిన ఒపీనియన్, ఎందుకంటే వాళ్ళ ఇష్యూ చూస్తున్నప్పుడు నాకు వచ్చిన మైండ్లో నాకు వచ్చిన థాట్స్, నాకు వచ్చిన ఒపీనియన్ అనేది షేర్ చేయాలని కూడా చేసిన, అంతేగాని ఎవరి సైడ్ స్టాండ్ తీసుకోలేదు. స్టాండ్ తీసుకొని మాట్లాడితే ఇంకా కథ వేరే ఉంటుంది. జస్ట్ ఇద్దరు సైడ్ తప్పులు చెప్పినా కూడా ఎవరు తప్పు ఉన్నదో కూడా. సో ఫైనల్గా అయితే వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మరిన్ని విశేషాలతో మరిన్ని వీడియోస్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.